నమస్తే, వెల్కమ్ టు 1990. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా సాగింది. గత వారం రోజుల నుంచి కూడా ఇదే డిస్కషన్. భారత్ ఏం చేయబోతున్నారు, చేసి చూపించింది. సుమారు 100 మంది ముష్కరులు మట్టిలో కలిసిపోయారు. ఇక్కడతో ఇది ఆగదు. ప్రపంచ దేశాల్లో మళ్ళీ ఉగ్రవాది అనే మాట రాకుండా చేయడమే భారత లక్ష్యం. మరి ప్రపంచ దేశాలు దీని మీద ఏమంటున్నాయి చర్చిద్దాం ఈనాటి స్పెషల్ డిబేట్లో. మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే వివి రావు గారు, రిటైర్డ్ కర్నల్, కూడా మనతో పాటుగా లైవ్లోకి జాయిన్ అవుతున్నారు. ఇక ఎంజీ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులో రానున్నారు. అలాగే కండిగంటి రమేష్ గారు కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా రావు గారు వెర్షన్, జేడీ గారు వెర్షన్ తీసుకుందాం. జేడీ గారు నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్ గత కొన్ని రోజులుగా ఇదే డిస్కషన్ ప్రపంచ దేశాల్లో. భారత్ ఏం చేయబోతుందని, ఏం చేయబోతుందో చెప్పినట్టేనా డైరెక్ట్గా పాకిస్తాన్కి ఇది మా సత్తా అని? ఇది ఆరంభం. మీరు అన్నట్టు వారు అన్నారు ఇది ఒక ఆరంభం అంతే, ఫేజ్ 1 అన్నారు. సో ఫేజ్ 1 అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇంకా ఫేజెస్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి వారు. సో ఈ విధంగా 9 స్థావరాల్లో 5 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో, 4 పాకిస్తాన్ దేశంలో భూభాగంలో వెళ్లి ఈ విధంగా స్ట్రైక్స్ చేయడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇంతకు ముందు బాలాకోట్ లో గానీ ఇవి జరిగితే మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రధానంగా మనం కాన్సన్ట్రేట్ చేశాం. కానీ ఈసారి చూస్తే పాకిస్తాన్ భూభాగంలో కూడా చొచ్చు పెట్టాం. లాహోర్ కి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలోను, తర్వాత ఆ విధంగా అనేక ప్రాంతాల్లో మనం ముందుకు వెళ్ళగలిగాం. 9 స్థావరాలు, అందులో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. ఆ తర్వాత లష్కర్ ఏ తైబా, హెజ్బుల్ ముజాహిద్దీన్, తర్వాత జైషే మహమ్మద్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వర్షం జరిపించి వాట్ల భవంతులు, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లను ఉద్ధ్వస్తం చేయడం జరిగింది. సుమారుగా ఒక 100 మంది ఉగ్రవాదులు అందులో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. 10:30కు డిఫెన్స్ నుంచి మనకు బ్రీఫింగ్ కూడా ఉంది ఆపరేషన్ సింధూర్ గురించి. దానిలో కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలియబోతున్నాయి. సో వీటి ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో, భారతదేశం ప్రధానమంత్రి గారు, రక్షణ మంత్రి గారు, హోంమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, టెర్రరిజం మీద మా పోరు ఉంటుంది, టెర్రరిస్టుల మీద మా పోరు ఉంటుంది అని స్పష్టంగా చెప్పారు. ఏవి టార్గెట్లు, ఏ కాలంలో ఎప్పుడు స్ట్రైక్ చేయాలన్న స్వేచ్ఛను మేము డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇచ్చాము. కాబట్టి వారు సరి అయిన సమయంలో సరి అయిన చర్యలు తీసుకుంటారన్నది. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే వాళ్ళు ఎంపిక చేసుకున్న టార్గెట్స్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, ఆ తర్వాత ఎటువంటి మిలిటరీ ఇన్స్టలేషన్ గానీ లేకుంటే జనరల్ పబ్లిక్ ఉన్న ప్రాంతాల్లో ఈ స్ట్రైక్స్ చేయలేదు. వాళ్ళు ప్రధానంగా చేసింది ఏంటంటే టెర్రరిస్ట్ స్థావరాల మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అంటే ఏమవుతుందంటే మనం సర్వసాధారణ ప్రాంతంలోకి వెళ్ళి ఈ విధంగా మనం చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారు, మళ్ళా సానుభూతి ఫ్యాక్టర్ ఒకటి తీస్తారు, ఆ పౌరులు చంపేశారు, ఆ విధమైన భావనలతో మళ్ళా అంతర్జాతీయంగా వాళ్ళు వెళ్ళి అక్కడ సానుభూతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఫేజ్ 1 ఆపరేషన్స్ సక్సెస్ఫుల్, డెఫినెట్ గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రపంచ దేశాలు కూడా భారతదేశం తీసుకున్న చర్యలను సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, వీరందరూ కూడా భారతదేశం టెర్రరిజం విరుద్ధంగా చర్యలు తీసుకుంటోంది అన్నది మనం సుస్పష్టంగా ప్రపంచానికి చెప్పగలిగాం. అది ఒక ప్రారంభంలో ఒక మంచి చర్య అని నేను అనుకుంటున్నాను. భారతదేశ త్రివిధ దళాలకి వారిని పూర్తిగా స్వేచ్ఛనిచ్చిన ప్రధానమంత్రి గారిని కూడా మనం అభినందించాలి ఈ సందర్భం. సార్ జేడీ గారు, ఒక విషయం ఇక్కడ జైషే మహమ్మద్ అవనియండి, లష్కర్ ఏ తోయిబా, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ స్థావరాల మీద ప్రధానంగా అటాక్ చేశారని ఇప్పుడు వరకు మనకు వస్తున్న ఇన్పుట్స్. అంటే అంత పక్కాగా ఏదైతే ఆ ప్రాంతం ఉందో, ఏదైతే వీళ్ళ స్థావరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి కొట్టే అంత టెక్నాలజీ ఏ రకంగా భారత్లో ఉంది అన్నది చాలా మందిలో ఉన్న అనుమానాలు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఒక సివిలియన్ కూడా అక్కడ ఏమీ జరగలేదు, కేవలం ఉగ్ర స్థావరాల మీదే అటాక్ చేసిందని. మన ఎయిర్ స్పేస్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అసలు భారత్ ఎంటర్ అవ్వకూడదని వాళ్ళు ముందుగానే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ టైంలో పాకిస్తాన్ మీద జరిగిన ఈ దాన్ని ఏ రకంగా అనుకోవచ్చు? ఎందుకంటే ముఖ్యంగా ఇందులో వాడారు, ఐ థింక్ సుఖోయ్ అండ్ రఫేల్ విమానాలు వాడినట్టు చెప్పారు, యుద్ధ విమానం. ఎందుకంటే వీటిలలో శత్రువుల యొక్క రాడార్ను కూడా మనం దాన్ని కప్పిపుచ్చి, దాన్ని మభ్యపెట్టి, దాన్ని వేరే మార్గంలో వెళ్లి అటాక్ చేసే సిస్టమ్స్ ఉంటాయి. మనం ఉపయోగించినవన్నీ కూడా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, ఆ విధంగా బాంబ్స్ అని అంటారు, వాటిని ఉపయోగించాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత ప్రెసిషన్ గా ఉందంటే మనం పిన్ పాయింటెడ్ గా దాన్ని తీసుకువెళ్లే
ఇది ఉంది. అక్షాంశాలు రేఖాంశాలు మనకిస్తే ఆల్మోస్ట్ ఆ గైడెడ్ ఉన్నవి తర్వాత కరెక్ట్ గా ఆ స్పాట్ కి హిట్ అయ్యేటట్టు మనకున్న టెక్నాలజీ బాగా పెరిగింది. ఇంతకు ముందు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీలో చాలా తేడా ఉంది. తర్వాత లో ఫ్లయింగ్ లో వెళితే కూడా రాడార్ నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నది ఒకటి ఉంది. యాక్చువల్ గా మీరు 1972 ఇజ్రాయెల్ వాళ్ళ అటాక్ చూస్తే వారు చాలా లో లెవెల్లో ఫ్లై చేస్తూ వచ్చి ఇజ్రాయెల్ నుంచి ఆఫ్రికన్ కంట్రీలోకి వచ్చి వాళ్ళ ప్లేయర్స్ ఎవరినైతే మట్టుబట్టారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు మట్టుబెట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉన్న టాక్టిక్స్, తర్వాత మన టెక్నాలజీ, మన ప్రిసిషన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఆ విధంగా ఉగ్రవాద మేజర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ విధంగా దాడి చేయడం అన్నది డిఫెన్స్ ఫోర్సెస్ కూడా చాలా ఎంకరేజింగ్. ఎందుకంటే భారతదేశం టెక్నాలజికల్ గా ఎంత అడ్వాన్స్ లో ఉంది అన్నది ప్రపంచ దేశాలకు కూడా చెప్పగలిగాం ఈరోజు. మనం ఇంతకు ముందు ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ లో దాడులు ఏ విధంగా పిన్ పాయింటెడ్ గా చేశారో ఆ విధంగా భారతదేశం కూడా పిన్ పాయింటెడ్ చేసే ఆ స్థాయికి ఉంది అన్నది ఇది సూపర్ పవర్ కి ఒక లక్షణం. సూపర్ పవర్ కి ఒక లక్షణం ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండడము, తర్వాత వారి టెక్నాలజీ ప్రిసిషన్ లో ముందుకు వెళితే అటువంటి దేశాలు సూపర్ పవర్ గా ఉంటారు. కాబట్టి భారతదేశం సూపర్ పవర్ గా జరుగుతున్న ఈ ఎదుగుదలలో ఇది కూడా ఒక ప్రధానమైన అంశమని మనం భావించవచ్చు. సో పాక్ కూడా మళ్ళీ కవ్వింపు చర్యలు చేస్తున్నదట. బార్డర్లో చాలా మంది సివిలియన్స్ని, ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారని కూడా వస్తున్న వార్తలు. సో పాక్ కూడా ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుందండి? పాకిస్తాన్ ఏమవుతుందంటే వాళ్ళు కూడా వాళ్ళ దేశము, వాళ్ళ దేశ పౌరులకి వాళ్ళు కూడా సమాధానం ఇవ్వాలి. చూసాం వాళ్ళ అసెంబ్లీ, వాళ్ళ నేషనల్ పార్లమెంట్ లో ఏ విధంగా అక్కడ ఉన్న సభ్యులు ఏ విధంగా వాళ్ళకి మాట్లాడారో కూడా చూసాం. మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఆర్మ్డ్ ఫోర్సెస్ సరిగా లేవు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క అమ్యునిషన్ ఇవి కూడా మోస్ట్లీ యుక్రెయిన్ కి వెళ్ళింది అన్నది కూడా ఒక ఇన్ఫర్మేషన్ నడుస్తుంది. కాబట్టి ఆయుధ పరంగా కూడా చూస్తే వాళ్ళ శక్తి చాలా తక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ ట్రైనింగ్ కావచ్చు, కొత్త అక్విజిషన్స్ కావచ్చు, ఇవన్నీ వీటిలలో కూడా వెనకబడ్డారు. సో ఆ విధంగా ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తారంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పుడే ఆర్టిల్లరీ ఫైర్ అన్నది టోటల్ ఎల్ఓసిలో అనేక ప్రాంతాల్లో చేస్తున్నట్టు, అందులో కొంతమంది భారతీయ పౌరులు తర్వాత వాళ్ళు వీరమరణం పొందారు. ఆ తర్వాత చాలా మంది గాయపడ్డారన్నది కూడా 30 మంది దాకా గాయపడ్డారన్నది ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి 10:30కి మన ఎగ్జాక్ట్ బ్రీఫింగ్ ఏదో ఉంటుందో అది జరుగుతుంది. కాబట్టి దీనికి భారతదేశం సిద్ధంగానే ఉంది. కాబట్టి మనం ఈ విధంగా చేసినప్పుడు వారు ఖచ్చితంగా వాళ్ళ కవ్వింపు చర్యలు చేస్తారు. దాని వల్లనే ఎవాక్యుయేషన్ చేయించాం, చాలా చోట్ల ప్రజలను బంకర్ లోకి షిఫ్ట్ చేయించడము, గ్రామాలను ఖాళీ చేయించడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈ రోజు జేఎండ్కే లెఫ్టినెంట్ గవర్నర్ గారు కూడా చాలా గ్రామాలను వారు ఖాళీ చేయించే ఆదేశాలు కూడా వారు ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి చర్యల్లో అటు ప్రతి చర్యలు కూడా ఉంటాయి, దానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ భారతదేశం అంతా కూడా సుమారుగా 259 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ కూడా ఈరోజు చేస్తున్నాం, మాక్ డ్రిల్స్ అన్నారు. అంటే కేసు ఏదైనా ప్రమాదం వస్తే మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. లక్ష్మణ్ గారు ఇప్పుడు ఆ డ్రిల్స్ ఏవైతే ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేశారండి ఈ రోజు, మరి ఈ ఇష్యూ ఉన్నదా? ఓకే, మేబీ ఈ సంఘటన వల్ల వాళ్ళ రిప్లైస్ వస్తాయి, మేబీ లేటెస్ట్ డెవలప్మెంట్ అవ్వచ్చు. అదర్వైజ్ ఈ రోజు ఈ 259 జిల్లాల్లో డ్రిల్స్ చేయాలని అనుకున్నారు. మరి ఈ ఆపరేషన్ సింధూర్ దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని మళ్ళా ఎప్పుడైనా పోస్ట్పోన్ చేస్తారు. యాక్చువల్ గా ఈ డ్రిల్స్ అన్నవి మనం పాఠ్యాంశాలుగానే ఇంట్రడ్యూస్ చేయాలి స్కూల్స్ లో, కాలేజెస్ లో. తర్వాత సివిల్ డ్రిల్స్ కూడా నేర్పిస్తుంటారు. ఇవన్నీ ఒక జీవితంలో ఒక భాగస్వామ్యంగా చేసుకోవాలి, అది మనకు కూడా ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం. ఓకే, కల్నల్ గారు, ఆపరేషన్ సింధూర్ ఏం చెప్తారు సార్? మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? ఓకే, మ్యూట్ లో లేదని. ఇప్పుడు వినిపిస్తుందా? ప్లీజ్ మాట్లాడండి. కెన్ యూ హియర్ మీ? ప్లీజ్ మాట్లాడండి సార్. యా, మనం చాలా రిస్ట్రెయింట్ వాడేవాడిని. వాళ్ళ పాకిస్తాన్ ని టార్గెట్ చేసుకుని మనం అటాక్ చేయలేదు. కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే వాళ్ళకున్న స్థావరాలు, ట్రైనింగ్ ఏరియాస్, లాజిస్టిక్స్ ఏరియాస్, వాళ్ళు ఉండే క్యాంపులు, వీటినే టార్గెట్ చేశాం. ఇది చాలా రెస్ట్రెయింట్ వాడాం. 12 రోజులు మనం వాళ్ళని ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, తర్వాత మన ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఎక్విజిషన్, తర్వాత గైడెన్స్, దాని తర్వాత ప్రిసైజ్ స్ట్రైక్ చేసే విధంగా మన భారత భూభాగం దాటకుండానే చేసాం. ఇది చాలా వరకు లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే పాకిస్తాన్ కి ఇంకా వాళ్ళ పరిస్థితుల్ని మార్చుకునే విధంగా, వాళ్ళు టెర్రరిజం ని వదిలేసే విధంగా, తర్వాత కాశ్మీర్ ఇష్యూని వదిలేసే విధంగా ఇంకా చాలా లాంగ్ రోప్ ఇస్తున్నాం.
వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు, వాళ్ళు తీసుకోరా, లేకపోతే కేవలం ఫేస్ సేవింగ్ చేసుకుంటారా? ఇందాక స్పీకర్ గారు అన్నట్టు ఫేస్ సేవింగ్ చేసుకుని వదిలేస్తారా, లేకపోతే ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాకి కానీ మిగతా ఏరియాస్ కానీ యుద్ధం ప్రకటించి ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ మిలిటరీ యాక్టివిటీ కానీ చేస్తారా అన్నది మనం ఆలోచించాల్సిందే. ఇది రాను నెక్స్ట్ 24 to 48 hours లో మెల్లగా తెలుస్తుంది. ఆ మాత్రం చూడాలి. సార్, ఎవరైతే ముఖ్య లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోయారని వస్తున్న వార్తలు లేదు, అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా ఎప్పుడో సేఫ్ జోన్కి వెళ్ళిపోయారని కొంతమంది మాట్లాడుతున్నారు. మీకేమైనా ఇన్పుట్స్ వచ్చినాయా సార్? మీ కాలీగ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు అక్కడ? నాకు ప్రైవేట్ గా వచ్చిన ఇన్పుట్స్ లో పెద్ద ఏమీ లేవండి. ఎందుకంటే ఈ డేటా ఇంకా తెల్లవారికి 5 గంటలు కూడా అవ్వలేదు. సో ఇదంతా ఏంటంటే సైకలాజికల్ వార్ఫేర్ లో చాలా చేస్తారు. హఫీజ్ సయీద్ ఇప్పటికి 3 సార్లు చనిపోయి 10 సార్లు బతికారు. సో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయండి. అలాగే మూసా అన్న పేర్లు, కొన్ని పేర్లు ఉంటాయండి. అవి ఎప్పుడు ప్రతి సంవత్సరం చనిపోతూనే ఉంటారు, మళ్ళా సంవత్సరం పుట్టుకొస్తూనే ఉంటారు. సో మనం క్లియర్ గా ఆబ్జెక్టివ్ గా మల్టిపుల్ సోర్సెస్ నుంచి చేసుకునేంత వరకు మనం వేచి చూడాలండి. రైట్, ఓకే సార్. 1 minute సార్. మనతో పాటుగా ఎంజీ రావు గారు కూడా ఉన్నారు. రావు గారు, గత 10 రోజుల నుంచి కూడా విస్తృతంగా దీని మీద 99 టీవీ డిఫరెంట్ యాంగిల్స్లో మనం వారికి సంబంధించి అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతున్నది. కానీ వారు రాదేమో అన్ని రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేయడమే పాక్ని భారత్ మంది ఉన్న టార్గెట్ అని మాట్లాడుతున్నాం. కానీ నిన్న రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే 9 స్థావరాలు ఉన్నాయో వాటిని కుప్పకూల్చారు. సుమారు 100 మంది చనిపోయారు. భారతదేశం ఏంటంటే రాత్రి 1:45 దాన్ని దాడి చేసింది. దాడి చేయని వెంటనే ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి కూడా చేసిందండి. అది ఈ ప్రెస్ రిలీజ్లో దాన్ని ఉపయోగించిన పదాలను మనం చూడాలి. మెజర్డ్, ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ. అంటే మేము పాకిస్తాన్ని అంటే యుద్ధానికి ఎగదొయ్యకుండానే కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే అటాక్ చేస్తాం. అందులో మరీ ముఖ్యంగా చెప్పిందనమాట, నో పాకిస్తానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్. అంటే పాకిస్తాన్ మిలిటరీ స్ట్రక్చర్ని మేము టచ్ చేయలేదు అని చెప్పింది. ఇది ఎందుకు చెప్పింది అనేది మనం చూడాలండి. ఒకటి, పాకిస్తాన్ అణుదేశం, దాన్ని రెచ్చగొట్టకూడదు. 2, ప్రపంచానికి మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు జేడీ సార్ చెప్పినట్టు మనం ఒక బాధ్యతాయుత దేశం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాం, ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, దానికి బాధ్యత వహించాలి. తర్వాత ఇండియాకు ఒక ట్రెడిషన్ ఉంది, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ. అది సంస్కృత కాలం, మొత్తం సంస్కృతి 10,000 సంవత్సరాలు తీసుకుంటే ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఏ దేశాన్ని అటాక్ చేయలేదు. ఈవెన్ ఇందిరా కూడా అది రెచ్చిగిన తర్వాతే మనం అటాక్ చేసాం. రాత్రి మోడీ గారు అదే ఫాలో అయ్యారు. మాకు కేవలం జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబా, ఇది పాకిస్తాన్ కూడా వాళ్ళని బ్యాన్ చేసింది, ప్రపంచం బ్యాన్ చేసింది, ఐక్యరాజ్య సమితి బ్యాన్ చేసింది. మా మీద వాళ్ళు దాడి చేశారు, మా సార్వభౌమత్వం మీద వాళ్ళు దాడి చేశారు, మా పసుపు కుంకాలు తీసేసుకున్నారు మా స్త్రీలవి. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరు కూడా చూడండి, మన సౌభాగ్యం ముత్తైదు తత్వాన్ని తీసేసుకున్నారు వాళ్ళు. అందుకే పేరు కూడా అజిత్ దోవల్ గారు ఎలా పెట్టారో చూడండి చక్కగా, ఆపరేషన్ సింధూర్. భారతీయులకు భరోసా ఇవ్వాలి, మీకు మేము ఉన్నామని ప్రపంచానికి చెప్పాలి, మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ఆర్మీడ్ ఫోర్సెస్ చెప్పాలి. ఏమంటే ఒకటే చెప్తున్నా, ఏప్రిల్ 22వ తారీఖు అటాక్ చేసిన తర్వాత ఆర్మీ, ఈ 5 లక్షల ఆర్మీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళు నిద్రపోయారా? ఎందుకు? 5 లక్షల ఆర్మీ ఉండి కూడా కేవలం 4 తీవ్రవాదులు వచ్చి అటాక్ చేస్తారు. ఎందుకంటే భౌగోళికంగా వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది పాకిస్తాన్ తీవ్రవాదులకి. సో వాళ్ళకి కంటి నిండా నిద్ర లేదు. భారతీయులకు భరోసా ఇవ్వడం, ప్రపంచానికి భరోసా ఇవ్వడం, యుద్ధం రానివ్వం, రెస్పాన్సిబుల్గా ఉంటాం, తీవ్రవాదులను చంపేద్దాం. ఒక అద్భుతమైన ఒక తీర్పు, భారతదేశ తీర్పు అని మనం ప్రెస్ రిలీజ్ని బట్టి వీటిని బట్టి మనం చూడొచ్చండి. రైట్, ఓకే. మనతో పాటుగా కండిగంటి రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే. జై హింద్ సార్. జై హింద్. ఆపరేషన్ సింధూర్ సరిపోద్దా పాక్కి ఈ దెబ్బ? ఇది మొదట అడిగానా? ముఖ్యంగా పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారికి, వివి రావు గారికి, ఇక్కడ నా పక్కన కూర్చున్న ఎంజీ రావు గారికి, అందరికీ ముఖ్యంగా మొదటి ఫేజ్ ఆఫ్ అవర్ అటాక్ ఆన్ టెర్రరిజం, ఇట్స్ ఎ వార్ ఆన్ టెర్రరిజం ఈజ్ ఎ క్రిస్టల్ క్లియర్. ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ప్రొటెక్షను, 11,098 కిలోమీటర్ల కోస్తా తీర ప్రొటెక్షన్తో పాటుగా మన అంతర్జాలాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని,
అన్నిటికి మించి సర్వీస్ సెక్టర్ స్పేస్ ని ప్రొటెక్ట్ చేసుకుంటా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద కొడతా the very difference between Balakot attack and this particular attack is we will go to any extent to exterminate terrorism and terrorist camps, be it in your country, that is Pakistan, be it in Pak occupied Kashmir. Anedi, this is the first symbolic and strategic operation conducted by our armed forces, ably led by Honorable Prime Minister Sir and National Security Advisor Sri Ajit Doval Sir team తో. What I would like to say is, మనము ఇప్పుడు దేశభక్తి, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాల్ని ఫాలో చేస్తా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని దాని మీద క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా మెదగటము. వర్మ గారు, 99 టీవీ ద్వారా మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు ఫాలో అవుతా ఒక క్రమశిక్షణ కలిగిన యూనిఫామ్ లేని సైన్యంగా దేశం కోసం మనం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు అపీల్. మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు మొదటి స్వతంత్ర పోరాటంలో అసూలు బాశారు. ఆయన మునిమనవుడిగా, being the great grandson of Kannegenti Hanumantu, I deemed it to be India's second freedom struggle against terrorism. It is, the battle is no longer between India and Pakistan. India stands for humanism. Celebration of humanism is what India is fighting for. Condemning and exterminating terrorism from the root causes is what we are supposed to lead, and we will do that whatever it takes by. And everything is fair in love and war, but at the same time we are not going to forget, we have to uphold the international law, international humanitarian law, international గా ఉన్న నామ్స్ ని ఏదిని ఇబ్బంది కలిగించకుండా. సివిలియన్స్, పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, వెరీ క్లియర్. అవర్ ఎనిమీస్ ఆర్ టెర్రర్ క్యాంప్స్ అండ్ టెర్రరిజం. సో ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ either you are with humanism or you are with terrorism or terrorists. The whole world is rallying in favor of India because India is championing the cause of humanism. That's what I would like to say. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అండి, దీని మీద అమిత్ షా గారు స్పందించారట. స్పాక్ స్పందన పెట్టి ఆపరేషన్ 2 ఉంటుందని చెప్పి ఆయన సిద్ధం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ 2 సిద్ధం. మీరు ఏం చెప్తారో సమాధానం చెప్పండి, దాన్ని బట్టి మా మూమెంట్ ఉందండి. ఏ రకంగా చూడాలి సార్ అమిత్ షా గారు హెచ్చరికని? లాస్ట్ 15 సంవత్సరాలుగా నేను నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో రాజీనామా సమర్పించి ముంబై 26/11 అటాక్స్ జరిగిన తర్వాత నా మనస్సు కలిచివేసిన సంఘటన అది. నాతో పాటు కొన్ని లక్షల హృదయాలు, కోట్ల హృదయాలను కలిచివేసిన సంఘటన. దానికి ప్రతిస్పందనగా నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టి, మానవ రక్షణ అధ్యయన సంస్థ, ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు దాంట్లో ఉన్నారు. మేము ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నాం, మీకు తెలుసు వర్మ గారు. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా యువతకి మేము దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద ట్రైనింగ్ ఇస్తా. మేము ఒకటే చెప్తున్నాం, అంటే మాకున్న అవగాహనతో. ఇవాళ యుద్ధం వచ్చిందని నేను టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడట్లా. I have been a sincere and a serious research scholar on issues related to national security and foreign affairs and geopolitics. So, after studying in many countries, including Israel, I had been and studied in Israel, International Institute for Counterterrorism, and many other countries I was there. I say, and I look at this particular MHA, Sri Amit Shah gaరి statement ni etla chustunanante, phase 2 will be on the vital installations of the terror camps and the terrorists, whoever behind, even if it is Pakistani government, that is the phase 2. Pakistani ISI, Pakistani army, Pakistani యొక్క మూలాలతో పనిచేస్తున్న పాక్ టెర్రర్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న క్యాంపులు కొడతాం phase 1 అయితే. phase 2 ఏంటంటే వైటల్ ఇన్స్టలేషన్స్ మీద మనము వాళ్ళ వైటల్ ఇన్స్టలేషన్స్ మీద కొట్టి, ముఖ్యంగా గగనతలము, ఉపరితలము, భూతలము, ముల్లోకాల్లో ఎక్కడున్నా ఉగ్ర మూలాన్ని పెకిలించి వేయటం మొదటి స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ, ఆ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాక్ లో ఉన్న ఏ శక్తి అయినా సరే, ఇంక్లూడింగ్ పాక్ ఆర్మీ, పాక్ ISI, దట్ ఈస్ అవర్ phase number 2. సో we have to plan, prepare, perspire and inspire our country in this particular time.
బై స్ట్రిక్ట్లీ అడ్హెరింగ్, అంటే ఫాలో చేస్తా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా మన ఎజెండా ఒకటే, భారత మాత రక్షణ, భారతదేశ రక్షణ, 15,000 కిలోమీటర్లు భారతదేశ భూ సరిహద్దుని కాపాడుకుంటా 3,323 కిలోమీటర్లు పాకిస్తాన్తో మనకి భూ సరిహద్దు ఉంది వర్మ గారు. అందుట్లో 740 కిలోమీటర్లు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది పాక్కి భారత్కి మధ్య. దాన్ని కాపాడుకుంటా భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ పట్టణాలని కాపాడుకుంటా మనం ఒకే తాటిపై నిలిచి we the people of India have come together to ensure safety and security to our motherland. That's what phase 2. రైట్. లక్ష్మీనారాయణ గారు, రైట్. లక్ష్మీనారాయణ గారు, వివి రావు గారు, చెప్పండి. ఆపరేషన్ సింధూర్ 2 కూడా సిద్ధంగా ఉందని. రెండు కారణాలు ఉండొచ్చండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఏ దాడి అయితే చేసామో దీనికి పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది నెక్స్ట్ ఫేజ్ 2 ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ దీన్ని సీరియస్ గా తీసుకుని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఖతం చేస్తే మనకి మంచిదే. ఇంకా ఫేజ్ 2 క్లోజ్ అయిపోతుంది. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఎక్కడెక్కడ వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయి, ఎవరు లీడర్స్ ఉన్నారు అన్నది కూడా మనం హెల్ప్ చేస్తాం. అవసరమైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, వాళ్ళని క్లోజ్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి, జైలు శిక్ష విధించడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాం. ఓవరాల్ టెర్రరిజం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. కాదు మేమే సపోర్ట్ చేస్తున్నాం, మా పాక్ ఆర్మీ చేస్తుంది, మా పాక్ ఐఎస్ఐ కంట్రోల్లో ఉంది, లష్కర్ ఏ తోయిబా, జేఈఎం, హెచ్ఎం అన్నవి కేవలం మా ఫ్రంట్లు, మేము కాశ్మీర్ ఇష్యూ వదలం, హిందూ మతం ముస్లిం మతం వేరు, మేము కలిపి ఉండనివ్వం, ఇండియాలో హిందూ మతం హిందూ ముస్లిం రైట్స్ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాం. ఇలాంటిది ప్రయత్నిస్తే మాత్రం దానికి డీటెయిల్ జవాబు ఉంటుంది. ఇది ఫేజ్ 2 అవ్వచ్చు. రెండోది ఏంటంటే ఫేజ్ 2 ఇంకోటి కూడా అవ్వచ్చు. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మన కాశ్మీర్ భూభాగంలో తిరిగి కలుపుతామని. అలాగే 12 వేకెన్సీలు, ఎమ్మెల్యే వేకెన్సీలు కూడా కాశ్మీర్ జేఎండ్కే అసెంబ్లీలో ఖాళీగా ఉంచారు. ఆ ఖాళీగా ఉంచిన తర్వాత క్లారిటీ వస్తుంది ఏ ఏరియా ఏంటన్నది. ఇప్పుడు అది కొంచెం అన్నా సరే వెనక్కి తీసుకునే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. కానీ నేను అనుకోవడం బహుశా భారత్ మనకు రిస్ట్రైంట్ ఇవన్నీ చూస్తే మాత్రం ఫస్ట్ దానికి అంటే పాకిస్తాన్ రియాక్షన్ కే మనం స్పందిస్తాం, ఇంకా మిగతా అన్ని ఫ్యూచర్ కి వదిలేస్తాం అనుకుంటున్నాం. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. సార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇంకా కైవసం చేసుకునే సమయం ఆసన్నమైందా? ఈసారి కూడా వదిలేస్తారా? అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీరు చూసుకుంటే సుమారుగా 46 లక్షల మంది అక్కడ ఉంటున్నారు. 49 లక్షల మంది దాకా అక్కడ పాపులేషన్ అన్నది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉగ్రవాద చర్యలతో ఆ ప్రాంతాన్ని వాడుకుంటుంది పాకిస్తాన్. ఆ తర్వాత మీరు చూసుకుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్తాన్ గాని ఆ ప్రాంతంలో ఉన్న యువతరం అంతా కూడా పాకిస్తాన్ కు అగేన్స్ట్ గా అనేక చర్యలు వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం కేవలం ఉగ్రవాద ప్రాంతంగానే అభివృద్ధి చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న యువతరానికి ఎటువంటి ఉద్యోగాలు గాని ఉపాధి గాని ఇలాంటి కల్పించట్లేదు. కాబట్టి అక్కడ వాళ్ళు సుమారుగా ఒక 5 లక్షల మందితో ఒక మీటింగ్ జరిగింది మధ్య రీసెంట్ గా, పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా మనం చేస్తుంది. తర్వాత రావు గారు చెప్పినట్టు ఆ ప్రాంతంలో ఉన్న ప్రాతినిధ్యత్వం ఏమీ లేదు అక్కడ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరూ లేరు. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న అసెంబ్లీలు కూడా ఏంటంటే అవన్నీ కూడా ఐఎస్ఐ నడుపుతుంటుంది. సో ఈ విధంగా ప్రజాస్వామ్యానికి కూడా ఒక పెద్ద గొడ్డలి పెట్టు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజల్లో కూడా ఒక రకమైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఈ వ్యతిరేకత ఇవన్నీ తీసి మళ్ళా, ఎందుకంటే ఈ విషయాన్ని మనం ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళాం. యుఎన్ దగ్గర ఎప్పుడైతే 1947-48 లో ఈ పిఓకే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు ఈ విషయాన్ని మనమే ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ దగ్గరికి తీసుకువెళ్ళాం. మరి దీని నుంచి ఏదైనా సొల్యూషన్ తీసుకుంటారా, ఆర్ ఫోర్స్ఫుల్ గా ఆక్యుపై చేస్తారా, మళ్ళా పాకిస్తాన్ కు ఒక విక్టిమ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఫైనల్ గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇందాక వారు రమేష్ గారు చెప్పినట్టు లేకుంటే రావు గారు చెప్పినట్టు ఈ విధంగా ఫేజ్ 1 తర్వాత మనం ప్రపంచ దేశాలను భారతదేశానికి మద్దతుగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం తీసుకురాగలిగితే ఇంటర్నేషనల్ ప్రెషర్ పెరిగి వాళ్ళు సరెండర్ చేసే విధంగా మనం ఎక్కడా కూడా ఒక బుల్లెట్ పేల్చకుండా కూడా మనం ఆ విధంగా తీసుకునే అవకాశాలు కూడా మనం చూసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
తర్వాత అక్కడి ప్రజలు మనతో కలిసిన తర్వాత వాళ్ళు భారతదేశానికి మద్దతు ఇచ్చేటట్టు ఉండాలి. లేకుంటే అదొక మళ్ళా సమస్యగా మనకు ఉండకూడదు. లేకుంటే మన వనరులు ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి మనము ఎకనామిక్ స్టేట్ లో మనం పెడుతున్న చర్యలో ఇది మళ్ళా మనకు ఒక బాటిల్ నెక్ కాకూడదు. లేకుంటే మన రిసోర్సెస్ అన్ని అక్కడ పెట్టి వాళ్ళ మద్దతు లేకుండా బలవంతంగా తీసుకొని వస్తే ఏమవుతుందంటే, అందుకనే వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తో మనం కనుక తీసుకోగలిగితే అది భారతదేశ ప్రగతికి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాధ్యమా అండి? డెఫినెట్ గా. ఎందుకంటే ప్రతి ప్రాంతం కోరుకుంటున్నది ఏంటంటే ఆర్థిక స్వావలంబన అన్నది చాలా ముఖ్యం. ఎన్ని రోజులు టెర్రరిజము వీటితో ఫీడ్ చేయగలం మనం జనాల్ని చెప్పండి? వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు, వాళ్ళ యొక్క సాధికారత, ఇవన్నీ ఇవ్వగలిగితే ఎవరైనా కూడా మనతో ముందుకు వస్తారు. కాబట్టి ఆ విధమైన వాతావరణాన్ని వాళ్ళలో క్రియేట్ చేయాలి. దే కాంట్ ఫీడ్ టెర్రరిజం త్రూ అవుట్. అంటే కేవలం ఉగ్రవాదాన్ని వాళ్ళు ఆహారంగా ఫీడ్ గా ఇవ్వలేరు. అది ఏదో కొద్ది క్షణాల్లో కొంత భావోద్వేగాలు కొన్ని రోజులు పనిచేస్తాయి, కానీ మళ్ళా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇప్పుడు చూసుకుంటే మనం కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత టూరిజం వచ్చిన తర్వాత అక్కడ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లు తగ్గిపోయాయి. ఎందుకంటే అందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యారు. యువతరానికి కూడా అక్కడ ఉద్యోగాలు రావడం మొదలు పెట్టాయి. ఈ తర్వాత వాళ్ళు టూరిజం ద్వారా సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆర్థికంగా బలోపేతం అవుతామో అప్పుడు ఇటువంటి చర్యలకు వెళ్ళాం. ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతంగా ఉండమో అప్పుడు ఇటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆకర్షితులు అవుతారు యువతరం. ఈ విధంగా టెర్రరిస్టులుగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ భారతదేశం ముందుకు వెళ్ళాలన్నది దట్ ఈస్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. రైట్. ఎంజీ రావు గారు, ఏ రకంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది భారతదేశం ఏంటంటే భారతదేశ లక్ష్యాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయి. ఇదే ప్రధాని మోడీ గారు మనకి అమృత లక్ష్యాలు 2047 నాటికి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ $40 ట్రిలియన్ ఉండాలని పెట్టుకున్నాం. మనది అమృత కాల లక్ష్యం. మనది భారతదేశం ఏంటంటే 250 సంవత్సరాల బ్రిటిష్ వాడి పరిపాలన నలిగిపోయిన తర్వాత మనం పూర్వ వైభవం సంతరించుకుంటున్నాం. ఇండియా ఈజ్ ఎట్ ది క్రాస్ రోడ్స్ అండి. పాకిస్తాన్ అనేది చాలా చిన్న ప్రాబ్లం. ఈరోజు భావోద్వేగాల్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు అమిత్ షా గారు చెప్తున్నారు, అమిత్ షా గారు 2వ ఫేజ్ ఉంటుంది పాకిస్తాన్ ప్రతిస్పందన అని. అసలు పాకిస్తాన్ ప్రతిస్పందన ఉందా? ఉండదు. ఎందుకంటే ఈరోజు ఉదయం మనకి పాకిస్తాన్ ప్రధాని గారు వాళ్ళ క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ మీట్ అయ్యి మేము కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా మేము ప్రతిస్పందిస్తామని చెప్పారు. ఇప్పుడు జేడీ సార్ చెప్పినట్టు వాళ్ళు ప్రతిస్పందన ఎవరి కోసం? ప్రజలు భీతిల్లిపోతున్నారు. పాకిస్తాన్ 25 కోట్ల మంది ఈరోజు బేతావహులు అయిపోయారు. ఆర్మీ చల్లాచెదురు అయిపోయింది. టెర్రరిస్టులు హఫీజ్ సయ్యద్ వీళ్ళు చనిపోకపోయినా మరణంతో సమానమైంది ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తే కొట్టేసేలా ఉన్నారు. సో ఇది పరిస్థితి. గత ఏప్రిల్ 22 తర్వాత భారతదేశం గత 14-15 రోజులుగా తీసుకున్న ప్రతి స్టెప్పు ఏంటంటే ప్రపంచంలో ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా ఉంది. ఒకటి తన పౌరుల్ని రక్షించుకునేటట్టు ఉంది. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు జరుగుతుంది. అపోజిషన్ పార్టీలతో ప్రజాస్వామ్యబద్ధం. చాలా లోతైన ప్రొఫౌండ్ ఇష్యూ అండి ఇది. భారతదేశం పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఇది చాలా చిన్న విషయం. ఈరోజు అక్కడ మోడీ చెప్తుంది ఈ భావోద్వేగాలు ఈ సమయం నేను చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ మోడీ 6.3 0.2% ఎకనామిక్ గ్రోత్ తగ్గింది. మన శత్రువు ఎవరు? చైనా మన ఎకనామికల్ సూపర్ పవర్గా చూస్తుంది, ఆర్మీడ్ కాదు. ఆర్మీని రక్షించుకుంటేనే ఇది మనం వచ్చే 2 దశాబ్దాలు ఎలా ఉండాలో చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రతిస్పందన నెక్స్ట్ వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి. పాకిస్తాన్ ఆర్మీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కాదు, కానీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవుతుంది. అది ఏ విధంగా? అది మనం ఊహించగలగాలి. భారతదేశం ఊహించింది, అమిత్ షా గారు ఊహించారు, అజిత్ దోవల్ గారు ఊహించారు, ప్రధాని ఊహించారు. అదేంటంటే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారు తీవ్రవాదులు. ఇంకా 10-15 మంది కమాండోలు NIA లెవెల్లో కమాండ్ తీసుకుని జమ్మూ అండ్ కాశ్మీర్లో నక్కి భారతదేశం అంతా వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు బాంబు దాడులు, ముంబై తరహా దాడులు మాత్రమే చేయగలగరు. అదే ప్రతిస్పందన ఉంటుంది. దీనికోసం భారత్ సంసిద్ధమైపోయిందండి. ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసి ఉన్నాయి, మాక్ డ్రిల్ అని ఒకవేళ క్యాన్సిల్ అయిన ఎక్కడికక్కడ సంసిద్ధం చేసింది. వాళ్ళు తీరా ఏ ప్రతిస్పందిస్తారంటే ఇది ఒకటే, కంటి తుడుపుగా ప్రతిస్పందన. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిస్పందించలేరు. ఎందుకంటే S-400 సిస్టమ్ ఉంది, ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, రఫేల్ ఫైటర్స్, ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఆన్ ఫీల్డ్ అండి, డిప్లాయిడ్ అనమాట. ఆర్మీ 7 lakhs ఆర్మీ అక్రాస్ ది 3,323 kilometers ఇంటర్నేషనల్ బార్డర్, LOC, AGPL, NJ 9848, ఈవెన్ చియాచిన్, ఎవ్రీథింగ్ అలర్ట్.
అరేబియన్స్ నౌకాదళ దిగ్బంధం అయిపోయింది. అక్కడ FATFలో పెట్టేసాం, యునైటెడ్ నేషన్స్ దగ్గర అక్కడ షంటింగ్ అయిపోతుంది, అమెరికా రెడీ అయిపోయింది. 200 ఎంబసీస్ని మనం ఈరోజు డిప్లాయ్ చేసేసాం. ఎవరి కాళ్ళు బ్రీఫ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ట్రంప్ జేడీ సార్ చెప్పినప్పుడు ఇట్ కెనాట్ యూజ్ ది ట్రంప్ కార్డ్, మేము విక్టిమ్ అని. సో ఎక్కడికక్కడ గత 15 రోజులుగా ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్, ఒక వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఒక రెస్పాన్సిబుల్ యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం కావాలి. ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఈరోజు రెస్పాండ్ అయిపోయింది. పాకిస్తాన్ కెనాట్ రెస్పాండ్, బట్ తీవ్రవాద దాడులకు మాత్రం మనం సంసిద్ధమై ఉండాలి. రైట్ రమేష్ గారు, ఇది ఈ MG రావు గారు ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బయట వాళ్ళని ఎవరినన్నా మనం అటాక్ చేయొచ్చు, నిన్న చేసినట్లుగా ఆ రకంగా ఒక అడుగు వేయొచ్చు, కానీ ఇంటి దొంగల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి దాడుల కన్నా వాళ్ళు పాల్పడే అవకాశం ఉంటుంది. భారత్లో చాలామంది ఉన్నారు అని. అదేనండి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ సార్కి తెలుసు. అది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనేది ఓన్లీ మెన్ ఇన్ యూనిఫామ్ మాత్రమే చేయటం సాధ్యం కుదరదు. ప్రతి పౌరుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాద జాడలలో అంటే వాటిని కనుక్కోవటంలో సహకరించాలి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి. మనము ఒక భారత పౌరుడుగా మనమేం చేయాలి అంటే మన గేటెడ్ కమ్యూనిటీసు, మన మొహల్లాసు, లేకపోతే మన స్ట్రీట్సు, మన వర్తక వ్యాపార వాణిజ్య సంబంధాలు ఏవైతే చేసుకుంటున్నామో నిత్యకృత్యం ప్రతిరోజు మనము జాగ్రత్తగా ఉండి ఎటువంటి అనుమానాస్పద విషయాలు వచ్చినా లా ఎన్ఫోర్స్మెంట్కి వీ హ్యావ్ టు కోఆపరేట్, కొలాబరేట్, కనెక్ట్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. then our strength becomes double and triple in actually countering terrorism. That's what we have to do. అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పౌరుడు, పురుషులు కానీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ, అంటే ముఖ్యంగా యువత అందరూ ఆ యొక్క అవేర్నెస్తో ఉండి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతా, సోషల్ మీడియా మీద తక్కువ మనసు పెట్టి ప్రభుత్వ సంబంధమైన వాటి మీద ఎక్కువ పెట్టి చేయాలి. జేడీ గారు, మీ బ్రీఫింగ్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది సార్. ఇటు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 4 స్థావరాలు పాకిస్తాన్ లో ఇవి జరిగాయి. ముఖ్యంగా ఇందులో చూసింది ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి కూడా చూసుకుంటే ఫైనల్ గా జైషే మహమ్మద్ ఒక కేంద్రం సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా బ్రీఫింగ్ లో చెప్పడం. అంటే ఇంతకు ముందు ఏదైతే మనం పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే పరిమితి చేసుకున్నాం, కానీ ఈసారి పాకిస్తాన్ భూభాగంలో ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పింది స్పెసిఫిక్ బిల్డింగ్స్ ను మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత బేసిక్ గా లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి మీద, ఎందుకంటే ఈ కేంద్రాలలో టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో తర్వాత వాళ్ళని ఇండాక్ట్రినేషన్, అంటే ఆ విధంగా వాళ్ళను నూరిపోయడం, ఆ తర్వాత వాళ్లను ఈ విధమైన ఉగ్రవాద చర్యలకు వారిని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ గా తయారు చేయడం అన్నది ముఖ్యంగా 3 పాయింట్స్ మీద వాళ్ళు బ్రీఫ్ చేసిన పరిస్థితి. తర్వాత ఈ ప్రతి కేంద్రంలో కూడా ఏ దాడులకు ఏ కేంద్రం నుంచి ట్రైనింగ్ ఇవ్వబడిందని కూడా స్పష్టంగా చెప్పడం. ముంబై దాడులకు ఎక్కడ, పఠాన్కోట్కి ఎక్కడ, ఈ విధంగా. అంటే మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఎంత స్పష్టంగా క్లియర్ గా ఇవన్నీ కూడా సేకరించారన్న దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. చివరిలో వార్నింగ్ కూడా ఇచ్చారు, పాకిస్తాన్ ఏదైనా అతి చర్యలు చేయబోతే మేము ప్రిపేర్డ్ గా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2 మహిళా అధికారులు వచ్చి బ్రీఫ్ చేయడం అన్నది ఒక ప్రధానమైన విషయం మనం మాట్లాడుకోవచ్చు. ఒక ఆర్మీ ఆఫీసరు, ఇంకొక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వచ్చి ఆ తర్వాత విక్రమ్ మిస్త్రీ గారు ముందు మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాం. అంటే మన బ్రీఫింగ్ కూడా ఎంత ప్లాన్డ్ గా చెప్పాల్సిన రీతిలో ఇవి మనం చెప్పించాము. ప్రజలకు కూడా మనం ఏం చేశామన్న దాంట్లో ఎటువంటి సందేహము లేకుండా భారతదేశం ఏం చేసింది, ఏం చెయ్యబోతోంది అన్నది కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నది వారు స్పష్టంగా తెలియజేసిన ఒక విషయం. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్స్ ఎ మెజర్డ్, ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటెడ్. ఇది కూడా మేము ఎక్కడ కూడా ఒక మిలిటరీ గానీ పబ్లిక్ కు సంబంధించిన బిల్డింగ్ ను మేము ఎక్కడ టచ్ చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ ఇంతకు ముందు నేను అంటాడు విక్టిమ్ కార్డు తీసేదానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. అవర్ టార్గెట్స్ ఆర్ స్పెసిఫిక్. అందుకనే ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే టెర్రర్ కి సంబంధించిన వాళ్ళు, వారితో సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ కుట్రలో భాగస్వాములు, ఈ ముగ్గురికి మేము జవాబు చెబుతామన్నారు. అందులో ప్రథమ అంశంగా ఫస్ట్ ఫేజ్ గా ఇది జరిగింది అన్నది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి మళ్ళా కూడా బ్రీఫింగ్స్ ఉంటాయన్నారు, ఎందుకంటే ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇది.
కాబట్టి మధ్య మధ్యలో వీలైనప్పుడు మేము వచ్చి బ్రీఫ్ చేస్తామని కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో భారతదేశం మనం అంతా అనుకుంటున్నాం, ఎందుకంటే మీడియా ఛానల్స్ లో ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది యుద్ధం వచ్చేస్తుంది అని రకరకాలుగా చెప్పారు, కానీ భారతదేశం ఈ రోజు సుస్పష్టం చేసింది. భారతదేశం గచ్చిగా క్యాలిక్యులేటెడ్ చేసి ఈ విధంగా చేసింది. ఇది ఒక ప్రారంభం. ఆ తర్వాత ఎక్కడి వరకు ఇది వెళుతుందో అది పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నది కూడా మనం స్పష్టంగా మెసేజ్ పెట్టాం. మీరు ఏది చేయబోతే మేము సిద్ధంగా ఉన్నామన్న ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. సార్, ప్రపంచం అంతా ఈరోజు మోదీ గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారని ఉన్నది. ఇండియన్స్ కూడా ఆ రకంగానే నిన్నటి వరకు కూడా ఎదురు చూశారు ఏం జరుగుతుంది. ఇందులో అజిత్ దోవల్ గారి పాత్ర ఏంటి సార్? దాని గురించి కూడా చాలా ఎక్కువ చర్చ అవుతుంది గత 10 రోజుల నుంచి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ముఖ్యంగా పాకిస్తాన్ విషయాల్లో ఆయనకున్న పరిజ్ఞానం అపారమైన పరిజ్ఞానం ఆయన. ఎందుకంటే అక్కడ ఆయన ఇంతకు ముందున్న సంస్థల్లో వారు అక్కడి నుంచి ఆపరేట్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ ప్రతి ప్రాంతము ప్రతి విషయం కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ విధంగా ఇంత స్పష్టంగా టార్గెట్స్ సెలెక్షన్ జరిగింది అంటే అందులో మనది NTRO అనే ఒక సంస్థ కూడా ఉంటుంది. వారంతా కూడా మొత్తం మానిటర్ చేస్తుంటారు బార్డర్ దగ్గర ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా డెవలప్ చేస్తున్నాయి అన్నది ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటి యొక్క సహకారంతో వారు ఇన్ని రోజులు చేసిన పని ఏంటంటే ఈ స్పెసిఫిక్ టార్గెట్స్ ను బేస్డ్ ఆన్ మన ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావచ్చు, వీటన్నిటిని. అందుకని ఈ బ్రీఫింగ్ లో చూడండి, ప్రతి ప్రాంతంలో దాన్ని మేము అటాక్ చేయడానికి కారణాలు కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. ఇందులో వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. కసాబ్ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, హెడ్లీ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీని వెనకాల ఉన్న హోంవర్క్ ఏదైతే ఉందో అది మనకు స్పష్టంగా కనపడింది. కాబట్టి మనం మీడియాలో ఇవన్నీ డిస్కస్ చేసి యుద్ధం వచ్చేస్తుంది మనం అనుకుంటే సమయంలో వాళ్ళు కూల్ గా వాళ్ళ హోంవర్క్ చేసి ఎవరు అనుకోని విధంగా ఈ రోజు తెల్లవారుజామున వెళ్ళి స్ట్రైక్స్ చేయడం అన్నది మనం అంతా కూడా అభినందించాల్సిన అంశం. కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఎటువంటి చర్యలకు పాల్పడదని వాళ్లకు గుణపాఠం నేర్చుకుని వాళ్లే వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు మట్టు పెడతారని, ఆ విధంగా ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావడము, తర్వాత వాళ్ళ మీద ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా, ఆర్థికంగా కూడా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడంలో భారతదేశం తర్వాత phase 2 లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. వివి రావు గారు చెప్పండి. సో ఎలా చూడాలి సార్? మొత్తం అంతా ఏం జరిగిందో ఏంటన్నది క్లియర్గా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసిన నేపథ్యం. మనం స్పష్టమే చేయడం కాదు, కేవలం మన ఫోకస్ కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ మీదే ఉంది. అది గమనించాల్సిన విషయం. పాకిస్తాన్కి ఏంటంటే మనం ఇంకా లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు లోపల అంతర్గతంగా వాళ్ళు డిస్కస్ చేసుకుని ఈ టెర్రరిజాన్ని మనం వదిలేయాలి. ఒకవేళ అవసరమైతే కాశ్మీర్ ఇష్యూని ఫ్యూచర్కి వదిలేయాలి. ఇండియా పాకిస్తాన్ కలిపి డెవలప్మెంట్ అవ్వాలి. ఎవరిని హింసించుకోకూడదు. ఇటువంటి వాటికి మనం చాలా వరకు లీవరేజ్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకుంటారు, ఆ విధంగా యాక్ట్ చేస్తారన్నది వాళ్ళ చేతుల మీదే ఉంది. వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకుంటారా లేకపోతే వాళ్ళు చేతులు కలుపుతారా అన్నది వాళ్ళది పరిస్థితి. చెప్పండి సరే. ఎంజీ రావు గారు ఎలా చూడాలి? ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోండి. బొట్టు, మహిళలకి ముత్తైదువులు, మా మహిళల్ని వదిలి భర్తలను చంపి వితంతువులు చేశారు. దానికి తగ్గట్టే మనం పేరు పెట్టామండి ఆపరేషన్ సింధూర్ అని. ఎంత చక్కగా ఉందో చూడండి. తర్వాత ఈరోజు బ్రీఫింగ్లో విదేశాంగ సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ మిస్త్రీతో పాటు ఆ బ్రీఫింగ్ ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరు చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎవరిని ఉద్దేశించారు? అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పాం, పాకిస్తానీ ప్రజలకి సమాధానం చెప్పాం, భారతీయ ప్రజలకి భరోసా, పాకిస్తానీ ప్రజలకి ఒకటే మనం సందేశం ఇచ్చాం. మీ తీవ్రవాదాన్ని మీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దాన్ని ఆపండి. మీ ఆర్మీ పెంచి పోషిస్తుంది, ఆపండి. పాకిస్తానీ ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చాం, అంతర్జాతీయ సమాజానికి మెసేజ్ ఇచ్చాం. ఎవరిచ్చారో చూడండి, 2 స్త్రీ యోధులు. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్, లెఫ్టినెంట్ మార్షల్ అని 2 స్త్రీ యోధులు ఇవ్వడం అంటే ఆపరేషన్ సింధూర్ ఎంత పక్కాగా ప్లాన్గా జరిగిందో మీకు అర్థమైపోతుంది. రెండో విషయం అండి, అక్కడ చాలా వార్నింగ్ ఉంది. ఒక వెయిల్డ్ వార్నింగ్ అంటారు. ఆ వార్నింగ్ ఏంటంటే మీరు మళ్ళా ప్రతిస్పందిస్తే, అసలు పాకిస్తాన్ ప్రతిస్పందించదని భారతదేశానికి తెలుసు. పాకిస్తాన్ ప్రతిస్పందించదు, కానీ ఈరోజు అవమానం, ఆర్మీకి అవమానం, అసీం మున్నీర్కి అవమానం, షహబాజ్ ప్రధానమంత్రికి అవమానం. ఎలా ప్రతిస్పందించాలి? ప్రతిస్పందించలేరు. ప్రతిస్పందించడానికి ప్రజలు ఒప్పుకోరు.
ఇక్కడ మీరు స్పష్టంగా మనకు ఒకటి ఒకటి దొరుకుతుందండి. నేను మహాభారతంలో ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్తాడు. అసలు ఆ టైంలో వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ దుర్యోధనుడు పరిపాలిస్తున్న ప్రజలకి మీ రాజు ఇలాంటోడని చెప్పాలి. అప్పుడు ఆ దేశం ఓడిపోతుందండి. ఇక్కడ పాకిస్తానీ ప్రజలకి గత ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మనం చెప్తున్నాం ఇది 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 అని. మేము ఎప్పుడు 75 సంవత్సరాలుగా మీ నోటి దగ్గర నీళ్లు తీయలేదు, కానీ ఇప్పుడు మాకు తప్పడం లేదు. ఎందుకంటే మీరు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారంటే తీవ్రవాదం చూడండి మమ్మల్ని ఎంత ఏడిపిస్తుందో. మీ దారి మీరు చూసుకోవచ్చు కదా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అని లేదు. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చామంటే పాకిస్తానీ ప్రజలకి. ఇక పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం జీరో అయిపోయింది. ఈ రోజు మెసేజ్లో ఆపరేషన్ సింధూరు అని మనకు కనపడుతుంది. మీరు చెప్పింది అసీర్ మున్ని, ఎస్, ఆయన అయిపోయిందా? అతను చాప్టర్ క్లోజ్ అయినట్టు అనుకోవచ్చా? లేదండి, ఆయన చాప్టర్ ఇప్పుడే మొదలైంది. యాక్చువల్ అసీం మున్నీర్ యొక్క ప్లాన్ ఛాన్స్ లేదంటారా? ఈ అటాక్ శిబిరాల్లో ఉండే ఛాన్స్ ఉంటుందా? అసలు హఫీజ్ సయ్యద్ కానీ, ఇప్పుడు కల్నల్ గారు చెప్పినట్టు హఫీజ్ సయ్యద్ కానీ, అజహార్ కానీ, ఈ లెఫ్టినెంట్ జేఈఎం చీఫ్లు ఎవ్వరూ కూడా టెర్రరిస్ట్ క్యాంపుల్లో లేరు. ఇప్పుడు టెర్రరిస్టులు చనిపోయారు, చాలా మంది టెర్రరిస్టులు 100 దాకా మీరు చెప్పినట్టు చనిపోయారు. కానీ అందులో హఫీజ్ సయ్యద్ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాంపుల్లో ఉండరు. ఎందుకంటే మామూలు సమయాల్లో కూడా ఉండరు కదా, మామూలు సమయాల్లో కూడా వాళ్ళు ఉండరండి. ఎందుకంటే మొసాద్ అని, రా అని, మన ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ చాలా డేంజరస్ ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడే కాదు. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. వాళ్ళు బతికే ఉంటారు, ఇంకా చనిపోయినట్టు కాదు. కాకపోతే వాళ్ళ భరతం పట్టడానికి మన ఇంటెలిజెన్స్, మొసాదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వింగులు పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా జరిగినా సరే బయటికి చెప్పే అవకాశం ఉండదు కదా కల్నల్ గారు? అవునండి. ఒకవేళ నిజంగా పోయినా గానీ చాలా రోజుల వరకు అది అనౌన్స్ చేయకుండా సీక్రెట్ గానే నడుపుతారు. ఇప్పుడు మీరు ఆల్ ఖైదా లీడర్స్ చూడండి. అవును, నంబర్ 2 లీడర్స్ ఒసామా బిన్ లాడెన్ అంటే పబ్లిక్ అయింది. నంబర్ 2 లీడర్స్ వీళ్ళందరూ పోయినప్పుడు ఎప్పుడు తిరిగి చెప్పరు. ఒకవేళ చెప్పినా గానీ 1 సంవత్సరం తర్వాత చెప్తారు. అలా జరుగుతుందండి. వీళ్ళందరూ ఈ టాప్ లీడర్స్ అందరూ జనరల్ గా పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని సేఫ్ హౌసెస్ ఉంటాయండి. ఆ సేఫ్ హౌసెస్ లో ప్రొటెక్షన్ తోటి దాస్తారు. ఏదో యథాలాపంగా ఆయన ఒక క్యాజువల్ గా ఉండరు. ఆయన చుట్టూరు ఒక 2-3 వలయాలు ఉంటాయి. ఇమీడియట్ ప్రొటెక్షన్. సార్ మిసైల్ తో కొడితే వలయాలు ఏం ఆపుతాయి సార్? ఏంటండి? మిసైల్ తో దాడి చేస్తే ఇంకా వలయాలు ఏం ఆపుతాయి? ఎంతమంది ఉంటే మాత్రం టార్గెట్ ఫిక్స్ చేస్తే? ఈ మిసైల్ టార్గెట్ ఇప్పుడు ప్రస్తుతానికి మిసైల్ టార్గెట్స్ ఇవి ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మనం ట్రాక్ చేస్తున్నామండి. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినవి. వాళ్ళు నిజంగా ఆ రోజున అది క్యాంపింగ్ గ్రౌండ్ అన్నది మనం చెప్పలేము, అందులో ఉంటున్నారన్నది మాత్రం చెప్పలేము. ఓకే, ఎస్, చాలా మంది క్యాడర్స్ ఉంటారు, అండర్ ట్రైనీస్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దౌరే ఖాస్, ఆమె ఖాస్ అంటే బేసిక్ ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్, సూపర్ అడ్వాన్స్ ట్రైనింగ్, ఇటువంటి క్యాప్సూల్స్ ప్రాపర్ గా నడుస్తాయండి, సిలబస్ తోటి నడుస్తాయి. ఓకే, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కానీ టాప్ లీడర్స్ ఎస్పెషల్లీ పొలిటికల్ గా బిహేవ్ చేస్తారు. మురిట్కే అన్నది ఎన్జిఓ కింద చూపిస్తారు. రైట్ సార్, వాళ్ళు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఎంజీ రావు గారు. థ్యాంక్ యూ వివి లక్ష్మీనారాయణ గారు. ఇది నెక్స్ట్ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.